హలో హాయ్. లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండు. హవరియాల్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. తెలుస్తుంది కదా నేను ఎలా ఉన్నాను. మన ఆల్వేస్ బీ ఓకే. ఈ వ్లాగ్లో నేను మీకు ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు నేను చెప్పబోతున్నాను. అంటే చాలా నాలెడ్జ్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పాను కదా, అది ఇక్కడికే. ఇదేం తెలుస్తుందా? ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను మీకు ఈ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి మొత్తం చూపిస్తాను. డిపార్ట్మెంటల్ టూర్ చేద్దాం మనం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పైన చూస్తే మీకు క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా, ఈ క్లాక్ ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. వైజాగ్లో 3 ప్లేసెస్లో మాత్రమే ఈ క్లాక్ మనకు కనిపిస్తుంది. ఒకటి కింగ్ జార్జ్ హాస్పిటల్, ఇంకోటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇంకోటి ఏయూ కాలేజ్ గేట్ మీద ఉంటుంది అనమాట, మద్దిలపాలెం వైపు. ఈయన జైపూర్ విక్రమ్ దేవాన్ని, ఈ స్థలాన్ని డొనేట్ చేసింది ఈయనే. సో ఆయన విగ్రహం పెట్టారు. దీని పేరు కూడా అదే అనమాట, జైపూర్ విక్రమ్ దేవ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో లెట్స్ ఎంటర్. మనకి డిపార్ట్మెంట్ ఎంట్రన్స్లోనే సివి రామన్ గారి విగ్రహం పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే సివి రామన్కి డిపార్ట్మెంట్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని చెప్తుంటారు. ఆయన చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఈ డిపార్ట్మెంట్లోనే చేశారని చెప్తారనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, చూడొచ్చు. ఇది సెమినార్ హాలు, లాస్ట్ క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి అయితే చూడవచ్చు మీరు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంటే దానికి ఒక లెగసీ ఉందన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఇదే కాబట్టి, సో ఇది చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్ అనమాట. అలాగే గవర్నమెంట్ దీన్ని ఒక హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. సుమారు దగ్గరగా దీనికి ఒక 98-99 ఇయర్స్ వరకు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిందనమాట. ఇది ఎవరు కట్టే ఉంటుందో మొత్తం చూస్తాను. క్లాస్ రూమ్ చాలా ఓల్డ్ మోడల్లో ఉండదు అనమాట. అంటే హైట్గా బెంచెస్ ఉంటాయి కదా, స్టెప్స్ లైక్ అలా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను లైక్. ఈ గ్యాలరీ వన్నే మా క్లాస్ రూమ్ అనమాట, మీరు చూడవచ్చు. ఇదంతా క్లాస్ రూమ్ చాలా బాగుంటుంది. బ్లాక్ బోర్డ్, డిజిటల్ బోర్డ్ ఉంటుంది. చూడండి, క్లాస్ రూమ్ చాలా ఓల్డ్లా ఉంటుంది, ఓల్డ్ మోడల్లో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. డిజిటల్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట. యూనివర్సిటీ అంటే అన్నీ ఉంటాయి, కానీ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ బెంచెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి. క్లాస్ రూమ్తో పాటు ఈ రీడింగ్ రూము ఉంటుంది అనమాట. ఇక్కడ న్యూస్ పేపర్స్ అవి ఉంటాయి. అలాగే మనకి ఏదైనా అవర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం చదువుకోవచ్చు, మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. టైమ్స్ ఇండియా, హిందూ, సాక్షి ఈ పేపర్స్ అన్నీ వస్తాయి. సో రీడింగ్ రూమ్ ఇది కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. అటువైపు
మోడర్న్ ఫిజిక్స్ ల్యాబ్ అవన్నీ ఉంటాయి. అవి ల్యాబ్స్ ఇవన్నీ, అది క్లాస్ రూము. సేమ్ అలాగే అటు చివరి వైపు కూడా ఎదురు కనిపించేది కూడా క్లాస్ రూము. అటువైపు కూడా ఒక క్లాస్ రూమ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్. ఈ రీడింగ్ పక్కన ఉన్నది కూడా ఒక ల్యాబే అనమాట. నిజంగా ఇలాంటి బెంచ్లో కూర్చోవడం అనేది ఫీలింగ్ ఇట్స్ ఏ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. చాలా ఓల్డ్ బెంచెస్ ఇవన్నీ, నియర్లీ 90 years అలా అవుతుంది. సో ఇట్స్ ఏ డిఫరెంట్ ఫీలింగ్, చాలా బాగుంటుంది క్లాస్లో. చాలా ఓల్డ్గా ఉంటుంది కానీ బట్ సే టోటలీ డిఫరెంట్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎన్నో జరుగుతాయి. అంటే ఇక్కడ మేము జాయిన్ అయిన తర్వాతే దగ్గర 3-4 సినిమా షూటింగ్లు జరిగినాయి. ఇంకా షార్ట్ ఫిలిమ్స్ జరుగుతాయి. ఇంకా వెడ్డింగ్ ఇవన్నీ చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి. ఎందుకంటే ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో. సో జరుగుతుంటాయి. ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్లో చదువుకోవడం అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ ఫీల్. అది కూడా ఫిజిక్స్. ఇంకా నెక్స్ట్ మీకు నేను లైబ్రరీ ఒకటి చూపించాలి. ఆ కింద ఉండే గ్రౌండ్ ఫ్లోర్ అంతా లైబ్రరీ ఉంటుంది. ఆ పక్కనే NMR స్పెక్ట్రోస్కోపీ ల్యాబ్ ఉంటుంది. అటువైపు పక్కనేమో ఫ్యాకల్టీ రూమ్స్ అవన్నీ ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం లైబ్రరీ దగ్గర ఉన్నాం, మీరు చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. మా లైబ్రరీ చాలా బాగుంటుంది. అక్కడ కూర్చొని చదువుకోవడానికి టేబుల్స్ అవన్నీ బాగుంటాయి. మ్యాక్సిమం మనకు కావాల్సిన అంటే ఫిజిక్స్కి సంబంధించిన అన్ని బుక్స్ లైబ్రరీలో దొరుకుతాయి. మనం స్పెషల్గా సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాల్సిన అంత అవసరం అయితే రాదు. మ్యాక్సిమం అన్ని బుక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకు కావాల్సిన అన్ని సెమ్ములకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీలో మనకు దొరుకుతాయి అన్నమాట. కొన్ని బుక్స్ అయితే రూమ్కి అనేది ఇవ్వరు అనమాట. కొన్ని మ్యాక్సిమం ఇస్తారు, కొన్ని మాత్రం ఇవ్వరు. ఇక్కడ కూర్చొని మనం చదువుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, బాగుంటుంది.